లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు, 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి, 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా, ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గళంగా, అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడు ఏ స్టేజ్లో వచ్చేవాడంటే, అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. పవన్ నాయుడు గారు, ఆయన్ని వాళ్ళ కలుగునాయుడు అనాలి. ఆ కలుగునాయుడు గారు కలుగులోంచి రాడు. ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు, ఊగిపోతాడు, తూగిపోతాడు, అరుస్తాడు, తలకాయ బాదుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. సారు ఇప్పుడు లేరు, కలుగులో ఉంటారు కలుగునాయుడు గారు. క్విక్ కైక్ మండం, ఆడవాళ్ళ మీద మానభంగాలు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డు ఎక్కితే కలుగులో ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు. పైకి రాడు, బయటికి రాడు. ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే, ఆడపిల్లల ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే, అగాత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు. ఇవాళ ఏ అఘాయిత్యాలు జరిగినా, ఏ ప్రజలకి నష్టం జరిగినా, ఏ ప్రజలకి ద్రోహం జరిగినా కలుగులోంచి బయటకు రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. రైట్, అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ ధారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, మాజీ విప్గా కూడా పనిచేసినటువంటి నేత. ఇక వార్తల్లోకి వెళ్దాం. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే, అంతా వారే చేశారట, నకిలీ మద్యం ర్యాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు, చిన్న వారిపై కేసులతో చేతులు దులుపుకుంటున్న వైనం. అలాగే ఇది విషాదం, బాణాసంచా తయారీ కేంద్రంలో 8 మంది ఆహుతైపోయారు దురదృష్టవశాత్తు. కోనసీమ జిల్లా రాయవరం మండలంలో పెను విషాదం అంటూ అన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా వార్తలు ఇచ్చాయి. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. కురుపం హాస్టల్లో కలుషిత నీరే బోరు నీరే దిక్కు అంటూ బాధితులు వాపోతున్న వైనం. ఆటోలు తెప్పొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు అంటూ పెద్ద అక్కడ జరుగుతున్నటువంటి తీరు. చివరికి ఫ్లెక్సీలు కడుతుంటే కూడా వీళ్ళు అడ్డం పట్టడం, చివరికి డీజీపీ గారు సైతం జగన్ గారి అసలు జీరో టాలరెన్స్ అని చెప్పి రకరకాల ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా కాదా? మరి గతంలో చంద్రబాబు గారు వాళ్ళప్పుడు తిరిగినప్పుడు కూడా ఇట్లాగే ఉందా ఏంటో మరి చూడాలి. అలాగే టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై కేసు పెట్టొచ్చు అంటూ కథనాన్ని ఇచ్చారు. నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర, నకిలీ మద్యం తయారీ సరఫరా నిజమే అంటూ అధికారులు నివేదించారు. ఇక జేఈఈ సిలబస్ మార్చాల్సిందే అంటూ కేంద్రానికి రాష్ట్రాల సూచన. 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తాం ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. ఇక వైద్య కళాశాల రక్షణకు పోరుబాట పట్టబోతున్నారు ప్రజా సంఘాలు కానీ వైఎస్ జగన్ ఇవాళ ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇక ఎల్లో మీడియా సంఘం వార్తలు చూస్తే, వైద్యశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించిందన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఓకే, అయితే అసలు సమస్య పీపీపీ కాదు, గవర్నమెంట్ ఆస్తులు తీసుకెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు కొంత ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళకి అప్పజెప్పటం కానీ, మరి వీళ్ళు రాశారు, జగన్ గారు మంత్రి గారు రాసినట్టున్నారు,
జగన్ గారు ఇల్లు కట్టుకున్నారు కదా, దాని బదులు ఆసుపత్రులు కట్టారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళంతా ఇల్లు కట్టుకున్నారు కదా, మరి వాళ్ళు కూడా ఆ పని చేసి ఉండొచ్చు కదా అని అడుగుతారు కదా. ఏంటో ఈ ప్రశ్నలు ఏంటో ఇదేంటో అర్థం కాకుండా ఉంది. రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 67,000 మందికి ఉపాధి అని ఇప్పుడు చెప్తున్నారు. మంచిదే వస్తే, కానీ ఇంకో నెల రోజులు పోయిన తర్వాత వచ్చేసి నేను చెప్పుకుంటే సంతోషం. తర్వాత పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లెట్ గతంలో కూడా ఇచ్చారు కదా. తర్వాత మరో 7గురికి నకిలీ మకిలీ, వారిలో 2 ములకల చెరువు నేతలు, అంతేగాని సూత్రధారులు పాత్రధారులు. అసలు ఇంత స్థాయిలో దీన్ని పెట్టడం వెనక ఆ డబ్బు ఎవరు ఇచ్చారు, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది, బెల్ట్ షాపులు డైరీ ఏమైంది, ఆ డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇలాంటి వివరాలు ఏమీ బయట పెట్టకుండా, అసలు ఏమీ లేకుండా లోకల్గా ఏదో జరిగి చిన్న ఇష్యూలాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. రాజ్భవన్ నిర్మాణానికి 212 కోట్లు అటండి. భారీ ఎత్తున ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీ సమావేశంలో నిర్ణయం. ఇక అర్ధంతరంగా వదిలేసి ఇప్పుడు రాద్ధాంతమా అని మంత్రి సత్యకుమారు, తర్వాత వైసీపీ నేతల తీరుపై విస్మయం అంట. మరి అసలు ఇన్ని వందల వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టిన దాన్ని కూడా ఈ ఖర్చు వదిలేసి ఇవన్నీ ఇట్లా చేస్తుంటే ఎట్లా, ఇది ఏంటో అర్థం కాకుండానే ఉంది. నాడు పట్టించుకోకుండా నేడు పర్యటన అంటూ సత్యకుమార్ ప్రశ్నలంట. గీత దాడితే క్రిమినల్ చర్య అంటూ డీజీపీ గారు సైతం రంగంలో దిగి హెచ్చరిస్తున్నారు. ప్రజల్ని భయపెడితే చూస్తూ ఊరుకోమంట. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయంటూ వైకాపా కుట్రంట. మరి గతంలో జగన్ గారి డిస్టిలరీ నుంచి ఇస్తేనే కుట్రని 30,000 మంది ప్రాణాలు పోయినని చెప్పినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ ఇవాళ కూడా చెబుతున్నాడు కదా. ఆసుపత్రుల్లో, హైదరాబాద్లో ఆసుపత్రుల్లో ఇవ్వాలంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో డాక్టర్లు చెప్పారు ఈ మద్యం తాగిన వాళ్ళు చాలామంది జబ్బులు పాటుపడ్డారని ఆ రోజుల్లో. మరి ఇప్పుడేం చెప్పట్లేదు డాక్టర్లు. అప్పుడు నిఘా వర్గాలు చెబుతారు, డాక్టర్లు చెబుతారు. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఆయన మీద జోకులు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇక చంద్రబాబు గారు తన ఒరిజినల్ స్టైల్లో దీని అంతటిని రాజకీయ కుట్రగా, ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని రాజకీయ కుట్రగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ఈ మద్యం ఎక్కడి దాకా వెళ్ళింది, ఎంతమంది దాగి ఉంటారు, దీని మీద ఒక అవగాహన ఉందా? మరి జరిగిందో లేదో తెలియని మద్యం స్కామ్ మీదేమో ఎక్కడెక్కడికో మూలాలు అది ఇదని బాసులు, సూత్రధారులు, పాత్రధారులు అంటే రాశారు కదా. ఇప్పుడు రాయరే. ఇప్పుడు అంత పెద్ద ప్లాంట్ ఎవ్వడికి తెలియకుండా మోటార్లు గీటర్లు అన్నీ బిగించేశారంట. ఇంత దుర్మార్గంగా అయింది. కుర్చీలు విసిరేసి వేదికను కూల్చేసి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయంపై స్థానికుల ఆగ్రహం, ఆందోళనతో నిలిచిన ప్రజాభిప్రాయ సేకరణ. అదానీ గోబ్యాక్ అంటూ గాజువాక ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జనం నినదిస్తున్నారు. తర్వాత వరల్డ్ గేట్వే ముంబై అంటూ ప్రధాని మోడీ గారు అన్నారు. కల్తీ మద్యంపై వైసీపీ కుట్రలు మంత్రులు తిప్పికొట్టాలని చంద్రబాబు గారి పిలుపు. అంతేగాని ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలన్న దాని మీద కాకుండా దీని మీద దృష్టి పెట్టారేమో. పీపీపీతో తప్పేంటని, నిధులు లేనప్పుడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఏళ్లు పడుతుందని హైకోర్టు వారు వ్యాఖ్యానించారంటే దాన్ని ప్రముఖంగా వేశారు. కరెక్ట్. ఆల్రెడీ కట్టిన వాటి సంగతి ఏమిటి? 50 గతంలో ప్రైవేట్ కాలేజీలకి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ల్యాండ్ ఇచ్చిందా, బిల్డింగ్లు ఇచ్చిందా? ఇన్ని ఇచ్చి చివరికి జిల్లా ఆసుపత్రులు కూడా ఏమైనా రాసిచ్చిందా? అది కదా అసలు సమస్య. దాన్ని సరే మరి హైకోర్టు వారు ఏం చేస్తారో తెలియదు కానీ, బట్ ఇవన్నీ కూడా ఇష్యూస్, ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయనేది కూడా పరిగణలో తీసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఎల్లో మీడియా రాస్తుంది, నకిలీకి నాడే నాంది అంట. జగన్ గారి జమానాలో మొదలైందని చెప్పి అసలు ఆ రోజుల్లో ఎక్కడన్నా నకిలీ మద్యం ఎక్కడన్నా 1-6 చోట్ల వేరేదో తీసుకుని కొద్దిమంది ఇది అయిపోతేనే ఇంకేముంది అమ్ము అని గందరగోళం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం అప్పుడే కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజానికి నిజంగానే ఈ ఎల్లో మీడియా ప్రమాదకరంగా, హానికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తించకపోతే మాత్రం వాళ్ళకి చాలా నష్టం అని చెప్పాలి. ఇక కాఫ్ సిరప్ డెత్స్ ఇన్ 2 more ఎంపీ డిస్ట్రిక్ట్స్, 12 మౌంట్స్ 21. ఈ దగ్గు మందు అంట, అది అక్కడ మధ్యప్రదేశ్లో 21 మంది చనిపోయారట కాఫ్ సిరప్ తాగి. సో ఇటువంటి వాటి మీద జనం అప్రమత్తంగా ఉండాలి. ముందుగా గోపి గారు చెప్పండి, ఈ బాణసంచ విషాదం దీపావళి రోజుల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా మన పోలీసులు అచ్చంగా వేరే పనుల్లో బిజీ అయిపోయి అటువంటి వాటిని పట్టించుకోవడం మానేస్తున్నారా, లేదా తెలిసిన సరిగా చర్య తీసుకోవట్లేదా, లేదు బాధ్యత లేకుండా కొంతమంది వ్యాపారులు స్వార్థం కోసం ఇలా చేస్తున్నారా? మన పూర్తిగా పోలీసులే తప్పు పట్టదాలం కానీ, బట్ ఇటువంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది? వ్యాపారులు ఇటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంది? ఇప్పుడు ఆ దురదృష్టకరమైన ఘటన మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, మీకు, సాక్షి ప్రేక్షకులకి, అలాగే ధర్మశ్రీ గారికి అందరికీ నమస్కారం.
ఇప్పుడు దీపావళి వస్తుందంటే కాస్త అధిక మొత్తంలో మందులు తయారు చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చెక్ పెట్టాల్సిన ఫ్యాక్టరీస్ మీద సూపర్వైజింగ్ చేసి ఎప్పుడు తనిఖీలు చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ విభాగం కానీ అధికారులు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. నిద్రపోవడమే దానివల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు రెగ్యులర్గా చెక్కింగ్ పెట్టుకొని ఇన్స్పెక్షన్ పెట్టుకొని చేస్తూ ఉంటూ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అని చూస్తూ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. వ్యాపారస్తులు ఏముంది, ఫ్యాక్టరీల వాళ్ళు డబ్బులకు ఆశపడి ఎక్కువ ఉత్పత్తి చేయాలి, ఎక్కువ స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటూ మందుగుండు సామాను తయారు చేస్తూ ఉంటారు. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ అధికారులు ఆ పని చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఏదేమైనా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటే మంచిదండి. రైట్, ధర్మశ్రీ గారు మీరేమంటారు? ఇలాంటివి అందరికీ నమస్కారం అండి. ఇలాంటివి దురదృష్టం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ లీడర్షిప్ లో నర్సీపట్నంలో కూడా ఇటీవల అలాగే జరిగింది. నర్సీపట్నం దగ్గర కోటవరట్ల మండలం దగ్గరలో ఇలాగే జరిగింది. సుమారు అక్కడ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కానీ, ఆస్తి నష్టం విపరీతంగా జరిగినటువంటి పరిస్థితి కానీ, సేఫ్టీ మెథడ్స్ ఫాలో అవ్వాలండి. వీళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే తాంబూలాలు ఇచ్చేస్తుంటారు. తాంబూలాలు ఇచ్చేస్తే దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఇలాంటివి జరగడం మాత్రం చాలా చాలా దురదృష్టం. అందులో 8 మంది చనిపోయారంటే, అగ్నికి ఆహుతి అయిపోయారంటే దీని 100% నిర్లక్ష్య వైఖరి, ఆ అధికారులు కూడా అలసత్వం, ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లేకపోతే అంత సేఫ్టీ మెథడ్స్ ముందు ప్రికాషన్స్ తీసుకోకుండా వెళ్ళడం వల్లే ఇలా జరుగుతున్నటువంటి ప్రమాదాలు. దీనికి అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళపై దిగ్భ్రాంతి ప్రకటించి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ క్షతగాతులను ఆదుకోవాలి, ఆ కుటుంబాలను కూడా ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని కూడా చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా సరే 8 మంది ఆహుతి అయిపోవడం చాలా చాలా, అందులో మా కోనసీమ జిల్లాలో ఇక్కడ దగ్గరలోనే ఇలాంటివి జరగడం చాలా చాలా దురదృష్టం. ఇప్పటికైనా అప్రమత్తంగా అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండి ఇలాంటి విషయాల్లో మళ్ళీ భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా ముందుగా కొంచెం చేయాలి. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది కొంత కాకపోయినా కొంత అయినా సరే వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ ఉద్దేశంలో కానీ ఉండాలి. అది లేకుండా వాళ్ళు ఎంత రోజు ఏంటంటే ఏదో రకంగా ఇంకా అమరావతిని ఏంటంటే అమరావతిని అడ్డంగా చూపించి అక్కడ కేంద్రీకృతమై ఏ విధంగా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమాజ శ్రేష్ఠ కోసం ఆలోచించినటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించలేదు కొమ్మనేని గారు. అదే ప్రధానంగా ఏంటంటే అవి అధికారికంగా అనుమతులు తీసుకుని పెట్టుంటే అదొక రకం, అనుమతులు లేకుండా ఇల్లీగల్గా పెడితే ఇంకో రకం. సో ఇవన్నిటినీ ఈ దీపావళి 20 రోజులు, ఇంకా 20వ తారీఖు ఎప్పుడు అన్నట్టు కదా, 21 కదా, 10 రోజులు జాగ్రత్తలు లేకపోతే ఇట్లాగే పాపం ప్రాణాలు పోయే ప్రమాదం అయితే ఉంది. ఈ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి అధికారులని కాస్త వాళ్ళ మీద నిఘా పెట్టించేటట్టు చేస్తే మంచిది అనుకోవాలి. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. నర్సీపట్నం టూర్కి జగన్ గారు వెళ్తుంటే ఇన్ని ఆంక్షల, అయ్యో అసలు ముందు రావద్దన్నారు, తర్వాత రకరకాలుగా ఏమంటారు ర్యాలీలో 10 కార్లు ఉండకూడదు, 0 టాలరెన్స్ అంట. ఇది ఎక్కడ కూడా ఎందుకు ఇంత భయపెడుతున్నారు? జగన్ గారి మీద కేసులు పెడతామని కూడా హెచ్చరించే పరిస్థితి పోలీసు ఉన్నతాధికారులు వెళ్తున్నారంటే ఆల్రెడీ కొన్ని పెట్టారు కదా. మరి ఏమిటి ఈ పరిస్థితి? గతంలో ఎన్ని జరిగినా కూడా అసలు ఎక్కడ చంద్రబాబు గారికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా జరిగిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ జగన్ గారి మీద ఏదో కేసు పెట్టాలి, లేదా వైసీపీ వాళ్ళ మీద ఏదో కేసు పెట్టాలి. అసలు ఈ మెడికల్ కాలేజీల ఇష్యూలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అసలు ప్రభుత్వం
ఎలాంటి ప్రభుత్వ ఆస్తులు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టవచ్చా? ప్రభుత్వం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి వాటిని ఇవ్వచ్చా? ఒక పక్క వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చి మేము అమరావతి కడతాం కానీ దీనికి మాత్రం డబ్బులు ఇవ్వలేమని చెప్తే జనంలో ఎట్లాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు వస్తుంటే సంతోషించాల్సింది పోయి ఈ పరిస్థితి మీద ఈ జనంలో ఉన్న అభిప్రాయం ఏంటి? వడ్డే సోమేశ్వరరావు కానీ అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు, సామాజికవేత్తలు అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి అంశంలో ప్రభుత్వం మాత్రం తన ధోరణి మార్చుకోవడం లేదు. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి దఖలు చేయడానికే ముందుకెళ్తున్నట్లుగా ఉంది. గోపి గారు చెప్పండి. సరే, హైకోర్టు వ్యాఖ్యలు ఒకవైపు, రెండో వైపు వాళ్ళ జగన్ గారి టూర్కి ఆంక్షలు పెడుతున్న వైనం అయినప్పుడు కూడా ఆయన ముందుకు వెళ్తారన్నప్పుడు ముందు అసలు రాకుండా చేయాలని చేసిన ప్రయత్నం కానీ, ఇప్పుడు అడ్డుకుంటున్న వైనం కానీ, వీటి మీద మీకేమనిపిస్తూ ఉంది? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. సంపద సృష్టి అంటే రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఆసుపత్రులు, అది సంపద సృష్టి. అంతేగాని వాటన్నిటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసేసి సంపద సృష్టిస్తానంటే జనం ఒప్పుకోరు. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. ఇంత చాలా వరకు అంటే 17లో మీకు దాదాపుగా 7 కళాశాలలు పూర్తయినాయి. అందులో 5 కళాశాలలు తరగతులు జరుగుతున్నాయి. 2 కళాశాలలో ఇంకా తరగతులు ప్రారంభించాల్సి ఉంది. మిగిలినవన్నీ కూడా దాదాపుగా 60 నుంచి 70% పూర్తయిపోయినాయి భవనాల నిర్మాణం అంతా కూడా. అట్లాంటి దాన్ని వీళ్ళు ప్రైవేట్కి అప్పగించడం అంటే మాత్రం చాలా దుర్మార్గం. ఇకపోతే స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు, ఆయన స్పీకర్ దాకా పనిచేసినట్టుగా కనిపించటం లేదండి. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగానే మాట్లాడుతున్నారు. గతంలో కూడా టీడీపీ హయాంలో చాలా మంది స్పీకర్లుగా చేశారు. జి నారాయణరావు గారే, యనమల రామకృష్ణుడు కానీ, ప్రతిభాభారతి కానీ, వీళ్ళు స్పీకర్లుగా చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు, ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయలేదు. ఇది ఎందుకో మరి 2014 రాష్ట్ర విభజన తర్వాత స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఈయన అయ్యన్న పాత్రుడు గారు కొనసాగిస్తున్నారు. ఇకపోతే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ లేదు, ఎక్కడుందే నాకు చూపించండి, జీవో ఎక్కడుందే నాకు చూపించండి అని ఆయన మాట్లాడడం అయితే ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడమే. ఇప్పుడు ఈ రోజు జగన్ గారు వెళ్తున్నారు, వెళ్ళి చూపిస్తారు. చూడండి, అయ్యన్న పాత్రుడు గారు ఆ మెడికల్ కాలేజీని చూడాలి, దానికి సంబంధించిన జీవోని కూడా చూడాలి, చూసి అప్పుడు మాట్లాడాలి. ఇకపోతే జగన్ పర్యటనలు ఇప్పుడు కాదండి, చాలా కాలంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ని జనంలోకి వెళ్ళనివ్వకుండా చేసే ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ పాదయాత్రలు చేశారు, రోడ్డు షోలు చేశారు. ఇంకా కందుకూరులో 7 చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలు ఆపే ప్రయత్నం అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ లేకపోయినా, ఏ సంఘటనలు జరగకపోయినా జగన్ని అడ్డుకోవాలి, జగన్ని నియంత్రించాలనే చూస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం ఇప్పుడు నర్సీపట్నంలో చూసే ప్రజలు తిరగబడుతున్నారు పోలీసుల మీద. బ్యానర్లు కట్టొద్దని వాళ్ళు పోలీసులు ఆటంకం పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. చాలా ఆంక్షలు పెడుతున్నారు. జగన్ని జనంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం చాలా ఎక్కువగానే చేస్తుందని చెప్పుకోవాలి. మరి ఆ ప్రయత్నాలు ఏకంగా డీజీపీ కూడా హెచ్చరికలు చేయడం అంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది, ఏమైంది అనేది, ఏ స్థాయిలోకి నియంత్రణ చేసే చర్యలు ఏ స్థాయిలోకి వెళ్తున్నాయి అనేది మనం గమనించుకోవచ్చు. ఏదేమైనా ప్రజలైతే విపరీతంగా జగన్ చుట్టూ ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో వస్తారు. వాళ్ళు చూస్తారు, మరి పోలీసులు కేసులు పెడతారేమో జగన్ మీద కూడా, పెట్టుకొనివ్వండి. కానీ ఇవన్నీ రాజకీయం, ఎంత రాజకీయం చేయాలని చూస్తే అంత ఫైర్ బ్యాక్ అవుద్ది కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న బయటపడ్డ మద్యం దుకాణాలు, నకిలీ మద్యం కేసు, ఏకంగా ఫ్యాక్టరీ పెట్టి
గోడౌన్లోకి పెట్టి చేస్తున్నారు. అది మాట్లాడదాం. దాని మీద మళ్ళీ వద్దాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అప్పట్లో జగన్ గారి ప్రభుత్వం 50% సీట్లు ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇస్తామంటేనే అబ్బో ఇంకేముంది అమ్మేసుకుంటున్నాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలే అమ్మేస్తున్నారనే విమర్శ వస్తోంది కదా. మరి అప్పుడు అది వాగ్దాన భంగమే కదా. 100 కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 700 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు కదా. ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయటమే కదా. సో ఈ పోనీ మొత్తం ఆ అమౌంట్ భూమి ఎంత ఖర్చు అయింది, మిగతా ఎంత ఖర్చు అయింది అన్నీ వెనక్కి తీసుకుంటారా? గతంలో ప్రైవేట్ కాలేజీలకి ఇట్లా భూములు ఇచ్చి ఇవన్నీ చేసిన సందర్భం ఎక్కడైనా ఉందా? మరి అవేమీ లేకపోయినా కూడా ఇప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? మరి హైకోర్టు వాళ్ళు జనరల్గా మాట్లాడి ఉండొచ్చు, సరే పీపీపీ డబ్బులు లేవని, నిజంగా కాదా విధానాల మీద జోక్యం చేసుకోమని అంటున్నారు. కానీ ఇది ప్రజల అభిప్రాయంలో కరెక్టా కాదా? ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారండి. ఇప్పుడు అక్కడ ఒక్కో కాలేజీకి దాదాపుగా 20 నుంచి 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కేటాయించారు. సో ఆ భూములకు విలువ కట్టి అది వసూలు చేయాలి. ఇప్పుడు ఆ ఒక్క కాలేజీ 70 నుంచి 80% వరకు నిర్మాణం పూర్తయినవి ఉన్నాయి. దాని ఖర్చులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముజీబ్ గారు అవి తీసుకోకుండా అవి ఏం చేయకుండా పూర్తిగా ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేసి ఇది ప్రైవేటైజేషన్ కాదు అంటే, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని కొత్త అర్థాలు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ప్రజలను నమ్మించడానికి. అయితే ప్రజలకు తెలుసు అది ఏది ప్రైవేటైజేషనో ఏది పబ్లికో తెలుసు. ఇంతవరకు ఇంత సంపదని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అయితే చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉంది. చాలా పెద్ద స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది ప్రజల్లో. గోపి గారు చెప్పండి, ఓ పక్క ప్రజల అభిప్రాయం ఈ రకంగా ఉంది. ఈ గవర్నమెంట్ ఆస్తులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టండి. చంద్రబాబు గారు లోకేష్లు కానీ ఇప్పటికే అప్పట్లో ఆ రోజులు ఏమనే వాళ్ళు 50% సీట్లు అమ్ముకుంటారా, మొత్తం జగన్ అమ్ముకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఏకంగా కాలేజీలే అమ్మేస్తున్నారు కదా. సో ఈ పరిస్థితి గమనించాలి కదా. మొత్తం ప్రైవేట్ కాలేజీలు గతంలో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి కట్టండి అని అడిగారా? అడగలేదు కదా. భూములు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో మరి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు టెక్నికల్గా వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ ఎంతవరకు కరెక్టు? ఈ ప్రజాభిప్రాయం అదే రకంగా ఉందా, ఇంకో రకంగా ఉందా? లేదండి, ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈ చర్యను. అంటే ఈ ఆలోచన, ఈ ప్రతిపాదనని, పీపీపీ అనే ప్రతిపాదనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇంత వనరులు సమకూర్చిన తర్వాత, ఇంత సంపద సృష్టించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం ఏంటి? ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక కాలేజీకి కూడా ప్రభుత్వం అనేది భూమి ఇవ్వలేదు, ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ప్రైవేట్ వాళ్లే భూములు ఎక్వైర్ చేసుకొని కొనుక్కొని అక్కడ కట్టుకున్నారు. మరి ఇది ఎందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే కేవలం ఇవన్నీ కూడా పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో అనేటువంటి భయంతో, రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని అయితే దాదాపుగా నాకు తెలిసి అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ పరం చేయొద్దు, కంప్లీట్ చేయండి. ఓకే, డబ్బులు లేవైతే ఇప్పుడు ఇటీవల 2 వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలతో దేశంలోని మెడికల్ కళాశాలల అభివృద్ధికి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టిందండి. 15,000 కోట్లు. ఈ 15,000 కోట్లలో 5,000 కోట్లు లేకపోతే 2,000 కోట్లు తీసుకొని సంవత్సరానికి 4 కాలేజీలు పూర్తి చేయండి. మొత్తం ఈ కూటమి ప్రభుత్వ పాలన పూర్తి అయ్యేసరికి 17 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 17లో 7 పూర్తయినాయి కదా, ఇక ఉన్నది 10. ఈ 10 కళాశాలల్ని సంవత్సరానికి 4 చొప్పున చేయండి. 2-3 ఏళ్లలో మొత్తం పూర్తయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది, 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది దానికి. ఆ నిధుల్లో నుంచి డబ్బులు తీసుకోండి, చేయండి. అంతేగాని ప్రైవేట్కి అప్పగించేసి చేతులు దులిపేసుకోవడం, మా మెడికల్ విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ పని కాదు అని చెప్పి చేతులు దులుపుకోవడం అయితే దాన్ని సరికాదు. దాన్ని ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఓకే, రైట్. ఓకే, అయితే ఈ పరిస్థితి చాలా
ఆ, దా- హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? మరి ప్రైవేట్ కళాశాలలు గతంలో ఇప్పుడు గోపి గారు చెప్పినట్లుగా ఎక్కడ మొత్తం వాళ్లే ఖర్చు పెట్టుకుని వాళ్లే అన్ని చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో వాటన్నింటినీ గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి ఇప్పుడేమో గవర్నమెంట్ ఆల్రెడీ ఆస్తులు సృష్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉందనేదే అర్థం కావట్లా. గౌరవ హైకోర్టు వారు టెక్నికల్ రీజన్స్తో ఏం చెప్పినప్పటికి కూడా ఇటువంటి వాటిని కూడా పరిగణలో తీసుకుని గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ కానీ, ఇదే చంద్రబాబు గారు కానీ, ఇదే లోకేష్ గారు కానీ ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏ రకంగా చెప్పారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు మాట మారుస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు కదా. రైట్. ధర్మశ్రీ గారు చెప్పండి, నర్సీపట్నంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కానీ, జగన్ గారు వస్తున్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఆటంకాల ప్రయత్నాలు కానీ, ఇవన్నీ మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు, జనంలో ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఇప్పుడు కూటమి నాయకులకు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, జగన్ అంటే ఒక రకమైనటువంటి భయం పట్టుకుందండి వాళ్ళకి. భయం వల్ల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే చాలా చాలా చెదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ వస్తే ఇంకా వాళ్ళలో ఇంకా బలమైనటువంటి వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై నాటుకుపోద్దని భయమో తెలియదు. జగన్ వస్తే పిలవకుండానే జగన్ పేరు చెప్తేనే వేలాది మంది తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి వల్ల తెలియదు. వాళ్ళ జగన్ రాకని ఏదో రకంగా అడ్డంకులు సృష్టించాలి, రాకుండా ఆపేయాలి. విజయవాడ ఎయిర్పోర్ట్ లోనే ఆపించేద్దాం ముందు ప్రయత్నం కొంత. తర్వాత ఏమో విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని కూడా మేము రూటు యాక్చువల్గా ఏంటి, యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా, యాజ్ ఏ మాజీ ముఖ్యమంత్రిగా ఎట్టి పరిస్థితిలో కూడా టూర్ ప్రోగ్రామ్ ఇచ్చాం. పలానా దగ్గర ఎలాగండి ఇక్కడ సిపి గారికి ఇచ్చాం, మా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి కూడా టూర్ ప్రోగ్రామ్, సార్ మా నాయకులు వస్తున్నారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, జెట్ కేటగిరీ దీనిలో ఉన్నారు కాబట్టి మీరు ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత మీపై ఉందని సెక్యూరిటీ రీజన్స్ కొలిది ఇచ్చాం తప్ప పర్మిషన్ కోసం ఏమీ అడగలే. ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు వేళ కేజీహెచ్కి వెళ్తున్నారంటే ఇక్కడ మలేరియా దీని మీద గిరిజన వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈవేళ సాయంత్రం. అది పరామర్శించడానికి వెళ్ళడానికి, లేదంటే మా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఏంటంటే అడ్డగోలుగా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడంలో కూడా ఎంత ఘోరాతి ఘోరం అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని ధర్మంగాను ఉచితంగాను ఇస్తున్నట్టు బయటికి చెప్పి దాని ద్వారా కూడా ఎన్కేజ్ చేసుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి అయ్యన్ పాత్రుడు పక్కాగా తెలిసి కూడా వాళ్ళు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానానికి మన తాలూకి అన్ని కూడా నాటకాలు, మనం చేస్తున్నటువంటి బూటకాలు ప్రజలకు తెలిసిపోతాయనే ఉద్దేశంతో జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఎక్కడ అయితే మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం, ప్రైవేట్ వాళ్ళకి ఎలాగా ఫ్రీగా, ఇది అమ్మినట్టు కూడా కాదు, ఫ్రీగా ఇచ్చేయడం. అక్కడ ల్యాండ్ ఎంత తెలుసండి, యాక్చువల్గా మా మాకవారిపాలెంలో, భీమపోయినపాలెంలో రోడ్డు పాయింట్ దగ్గరలో 50 ఎకరాలు ప్రభుత్వ వైద్య కళాశాలకి ఇచ్చారు. ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అంటే అక్కడ ఓన్లీ హాస్పిటలే కాదండి, దానికి ఒక బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది. 8,480 కోట్లు వర్తాపు దీంతో అప్పుడే నిధులు కేటాయించడం కేవలం కన్స్ట్రక్షన్ కోసం. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టడం కోసం 500 కోట్లు రమారమి, అంటే 17 మెడికల్ కాలేజీలు అంటే 8,500 కోట్లు కేటాయించినట్టు. ఏంటి అక్కడ భూమి ఇచ్చినట్టు కాక, కానీ అక్కడ భూమి విలువ మినిమం 3 కోట్లు సార్. 50 ఎకరాలు ఇచ్చాం, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 50 ఎకరాలంటే మీకు ఎంత అండి, 3 కోట్లు అంటే 150 కోట్లు వర్తాపు ఓన్లీ ల్యాండ్ వాల్యూ. మరి ఇంత దీన్ని ఒక హాస్పిటల్కి ఇచ్చినటువంటి ఆస్తి అండి. ఇలా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారా ఈ కూటమి నాయకులు? ఎవరు ఆస్తండి? జనరల్ గా ఎలాగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ముగ్గురు కూడా కల్తీతో వాళ్ళు కలిసి ఈ రోజు కల్తీ మధ్య వాళ్ళు ఎలాగైతే కొంతమంది పేదల తాలూకా జీవితాలు తీసేస్తుండ్రో, వీళ్ళు కల్తీ నాయకులు కూడా
వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ ఆస్తులు అంతని కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలో మా నాయకుడు అధికారంలో ఉండేటప్పుడు 5 మెడికల్ కాలేజీలు ప్రజలకు అంకితం చేశారు. ఇంకో 2 మెడికల్ కాలేజీలు కూడా రైట్, ఓకే. అయితే అసలు విషయానికి రండి. ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, నా ప్రశ్న ఏమంటే ఇవాళ జగన్ గారి టూర్ ఎలా జరగబోతా ఉంది, ఏ రకంగా పోలీసుల నియంత్రణని మీరు ఎదుర్కోబోతున్నారు, జనం తండోపతండాలుగా తరలి వస్తే ఇప్పుడు పోలీసులు వాళ్ళందరి మీద కూడా కేసు పెడతారా, నిర్వాహకుల మీద కేసు పెడతారా, ఏంది కేసులు గోలేంది? నేను అందుకే దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించుకున్న 10 మెడికల్ కాలేజీలో నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ఎక్కడుందని మరి కుర్చీ మదంతో మాట్లాడా, తాగిన మైకులో మాట్లాడా, చలతెక్కగా మాట్లాడా, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడా అయ్యన్ పాత్రుడు అనేది ఆయన చూడు. నువ్వు ఏంటంటే కల్తీగా మారి ఇష్టారాజ్యంగా కూటమిలో ఉండి ఏంటంటే ఎక్కడుంది మా దగ్గర ఆయన ఇలాకాలో మాకువారిపాలెంలో భీమపోయినపాలెంలో ఒక బ్రహ్మాండంగా 7 బ్లాకులు ఇప్పటికీ కంప్లీట్ గా 7 బ్లాకులు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా 7 బ్లాకులు కంప్లీట్ చేసాం. ఒక 20% వర్క్ ఉండిపోయింది అంతే. మీకు కాలేజీ ఇక్కడ ఉంది, మీకు కనిపించలేదా? అది కనిపించడం కోసం, లేదు ప్రజల తాలూకు వాణిని వినిపించడం కోసం ఈ రోజు ఏంటంటే ఇక్కడ ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని కూడా నీకు ఇంకా కనిపించలేదంటే ఎంత మదంతో మాట్లాడుతున్నా తెలియజేయడం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళెవరండి అడ్డుకోవడానికి? ఎవరు ఎంతమంది అడ్డుకున్నా ప్రజలు ఉవ్వెత్తున రోడ్ల మీదకి వస్తున్నాం, పెద్ద ఎత్తున జగన్ గారికి సంఘీభావంగా ర్యాలీలో పాల్గొంటున్నాం. ఎట్టుపై మా మీద ఆంక్షలు పెట్టి హౌస్ అరెస్టులు చేయాలని ఒక పక్క, ఇక్కడ ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడు వస్తున్నాడు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు వేలాది మంది. కానీ ఈ రూట్ని సడన్ గా మార్చారు. ఎలా అడ్డంకులు సృష్టించేయాలా? మేము యాక్చువల్గా ఫస్ట్ రూట్ మ్యాప్ ఎట్లా ఉంది, గాజువాక నుంచి వయా కోర్మాన్పాలెం నుంచి లంకిలపాలెంలో ఫార్మా కంపెనీ వాళ్ళ నిర్వాసితులు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటే వాటిలన్నిటికీ అడ్డుపులు వేసి జగన్ ప్రజల్లోకి వస్తే మన తాలూకు బండారం బయట పడిపోద్దన్న ఉద్దేశంతో విపరీతమైన ఆంక్షలు పెట్టి బళ్ళు మీద రాకూడదు, ఆటోల మీద రాకూడదు, ఆటోలకి జెండా కట్టకూడదు, లేదంటే కార్లు అసలు రాకూడదు. మీరు ఎందుకంటే పరిమితం చేస్తూ ఒక్కో జంక్షన్ లో 10 మంది మాత్రం ఉండాలా, 10 మంది అలా మీరు కనిపించేది వెళ్ళిపోవాలి తప్ప కానీ మళ్ళీ ఆయనతో ఫాలో అవ్వకూడదు. ఎక్కడికక్కడ నిర్బంధం చేసి పోలీసులతో ఒక్క డిజిటల్ బోర్డు కట్టకూడదు, ఏ జెండా కనిపించినట్టు ఉండకూడదు. మీరు ఆయన వెనకాల ఆయనకు ఓన్లీ మా కొత్తూరు జంక్షన్ వరకు అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి కొత్తూరు జంక్షన్ ఉంది, అక్కడ ఓన్లీ 2000 మందికి పర్మిషన్ ఇచ్చి 2000 మంది వరకు నిన్న ఫైట్ చేసి 2000 వరకు అక్కడ అవకాశం ఇచ్చారు అంతే. అలానే కాలేజీ దగ్గర కూడా కొన్ని పాయింట్లు ఇచ్చాం మేము. తాళపాలెం జంక్షన్ లో 1 పాయింట్ ఇచ్చాం, అలాగే అక్కడ ఉన్న మాకారపాలెం దగ్గర 1 పాయింట్ ఇచ్చి ఆ కాలేజీ దగ్గరికి వేస్తే ఎవరున్నా వెనకపోవడమే తప్ప వెనకాతలు ఫాలో అయితే మాత్రం అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేస్తే అయిపోద్దండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిపోతారు వాళ్ళు అంతే తప్ప ప్రజలైతే మాత్రం స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము మొబైలైజ్ చేయలేదు. ఇప్పటికే మీరు చూస్తారు, మీరు విజువల్స్ ఒక అరగంట మన లైవ్ షో అయిపోయినాక చూస్తే రోడ్ల మీద ఎంతమంది ఉంటారో జగన్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందుకని పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుతంత్రాలు పట్టిన పోలీసు బలగాలతో వీళ్ళు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పుల్లు కుతంత్రాలని తిప్పికొట్టడం కోసం విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గట్టిగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ కూటమి నాయకుల తాలూకా నాటకాలను చేటదల్లం చేస్తూ ప్రభుత్వ ఆస్తులు కాపాడమే ధ్యేయంగా మేము ముందున్నాము సార్. అంచేత ఇప్పటికే మాకేంటంటే పోలీసులు అయితే ధర్మశ్రీ గారు ఎంత ఘోరం చూడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే, జనాభిప్రాయం ఇట్లా ఉంది, మీరంతా ఇట్లా చెబుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు, మరి హైకోర్టు వారు వైద్య కళాశాలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి అని ప్రశ్నించారంట. దానికి మీరే సమాధానం ఇస్తారు మీ వైపు నుంచి? చెప్పండి, తర్వాత వాదన వినిపించారు సార్. తప్పే పీపీపీ అంటే ఇప్పుడు మా నాయకుడు ఉన్నారండి, 8,480 కోట్లలో ఇప్పటికే సుమారు 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంచుమించు ఒక 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. ఇంకొక ఈ ప్రభుత్వ భూములుగా ఇప్పుడు మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా
60%, 70% కూడా కంప్లీట్ అయింది. ఇంకొక 4,000 కోట్లు కేటాయిస్తే చాలండి, అది కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే పీపీపీ మోడ్లో ఏదైనా ప్రైవేట్ కళాశాల అనేది అయితే అలాగా, లేదంటే ప్రభుత్వ కళాశాల తప్పేంటని అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినటువంటి ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో అది తప్పని చెప్పలేదండి. అది తప్పని మీరు చూడండి హైకోర్టులో, అది తప్పని చెప్పలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు వాంటెళ్ళి 2004 నుంచి జగన్ పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ 17 మెడికల్ కాలేజీలు, ఒక ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత జగన్కే దక్కింది, ఇంకెవరికి రాలేదు. అంటే జగన్కి పేరు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇది చేయకూడదు, పేదలకి విద్యను అందించకూడదు, పేదవాళ్ళు ఏమో అక్కడ ఉన్నటువంటి సీట్లు పేదవాళ్ళకి తక్కువ దీని మీద రాకూడదు అని చెప్పి పేదల పట్ల నిర్లక్ష్య వైఖరి, పేదల పట్ల కేవలం ఏంటంటే పేదలకు మళ్ళీ మమకారం జగన్ పట్ల పెరిగిపోతుందని భయంతో కావాలని 10 మెడికల్ కాలేజీలు ఆపించారు. కానీ ఏమండి, లక్షల కోట్లు అమరావతికి తగలాడుతున్నారు. ఒక 4,000 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించలేదండి అనుకుందాం. పదం వాడమాకండి, అట్లాంటి పదాలు వాడమాకండి. నో 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 అట్లాంటి వేయించేస్తున్నారని చెప్పండి, అట్లాంటి పదాలు వాడమాకండి దయచేసి, అది కరెక్ట్గా. అంటే ఒకటి సార్, ఏది ప్రయోజనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పనికొచ్చే దానికి ప్రయారిటీ ఇవ్వాలి సార్, ప్రయారిటీ ఇవ్వాలి. కానీ వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం 100కు 100 రూపాయలు తప్పు. కొమ్మనేని గారు ఇది ఏంటంటే మాకు నిజంగా వైద్యం అందుకే ఇప్పటికి కూడా మేము ఏజెన్సీలో కానీ ఇక్కడికి ఏంటంటే మా ఉత్తరాంధ్రకి సంబంధించి అయితే పాడేరు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, విజయనగరం మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, నర్సీపట్నానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్ దూరదృష్టితో చేసినటువంటి మా నాయకుడు చేసినటువంటి కార్యక్రమానికి తూట్లు పడుస్తుంటే ఎలాగండి? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు కాదా? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలేమో మాకు ప్రభుత్వ వైద్యాన్ని అందుకోవడానికి మేము అర్హులం కాదా? ఎన్నాళ్ళండి ఇలా కార్పొరేట్ హాస్పిటల్కి ఇది చేయాలి? చూద్దాం మరి జగన్ గారు అని చెప్పి మా పక్కన ఉన్నటువంటి చిన్న టైం సార్, ఇది చాలా బర్నింగ్ ఇష్యూ కొమ్మనేని గారు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెద్దోళ్ళకి, కార్పొరేట్ వ్యవస్థలకి దారాతాతం చేస్తూ కూటమి నాయకులు ఎంత ఉద్ధరించామంటే ఎవరు ఊరుకుంటారు సార్? ఎవరు ఊరుకోగలరు సార్? అంచేత ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నాట్ ఓన్లీ అంటే ఒకటి జార్ఖండ్ రాజధాని రాంచీలో కానీ కర్ణాటకలో కానీ ఇటువంటి కొన్ని చోట్ల ప్రజల్లో వచ్చినటువంటి దీని మీద విపరీతమైన వ్యతిరేకత రావడంతో వాళ్ళు ప్రైవేటైజేషన్ మానుకున్నారట. అది అట్లాంటి ప్రజా చైతన్యం ఆంధ్రలో ఉందో లేదో ఇప్పుడు కోర్టులతో సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్న తీరు. అట్లా కాకుండా డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజీలో వచ్చి ఉంటే అది వేరే విషయం. కానీ అట్లా గవర్నమెంట్ తీసుకురావడం ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించడం చెప్తున్నారు ధర్మశ్రీ గారు, ఎకరా 3 కోట్లు పలుకుతుంది. అటువంటి భూమికి సేకరించి రెడీగా పెడితే దాన్ని వాళ్ళకి ఇవ్వటం ఏంటి? ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి. మరి ఆ ప్రజా చైతన్యం ఏ రకంగా ఉంటుంది, ఇవాళ జగన్ గారి టూర్ ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇక మరో అంశంలోకి వెళ్దాం. అంతా వారే చేశారట, నకిలీ మద్యం ర్యాకెట్ వ్యవహారంలో సర్కార్ కనికట్టు. అదే ఇదంతా రాజకీయ కుట్రని ప్రచారం. ఎల్లో మీడియా అయితే టీడీపీలో వైసీపీ కోవట్లు ఉన్నారట. అంటే చంద్రబాబు గారిని అవమానించడం కాదు అది, ఆయనకి ఇంత సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి దగ్గర కోవట్లు ఉన్నారా? వైసీపీ వాళ్ళు ఆయన చేర్చుకున్నారా? ఎవరో పెట్టారు ఇందా సోషల్ మీడియాలో. మరి వారు విరాళాలు ఇచ్చి పార్టీలు చేరినప్పుడు మరి కోవట్లని ఆయన తెలియలేదా? లేకపోతే టికెట్లు ఇచ్చినప్పుడు తెలియలేదా? వాళ్ళు చంద్రబాబు గారికి ఉన్న నిఘా వర్గం, సర్వేలు ఇవన్నీ తెలియవా? ఎవరిని మోసం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నం? అలాగే ఈ కేసులో ఎలా జరుగుతోంది గోపి గారు, మీరేమంటారు? సూత్రధారుల్ని పట్టుకునే పరిస్థితి కనపడుతోందా లేదా? సార్ కొమ్మినేని గారు, ఈ నకిలీ మద్యం కేసు మొదలైన దగ్గర నుంచి మొట్టమొదట ఎక్సైజ్ వాళ్ళు అఫీషియల్స్ దాన్ని పట్టుకున్న దగ్గర నుంచి కూడా కీలకమైన నేతల పేర్లు బయట రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అదే ప్రయత్నాలు చేస్తుంది. వీళ్ళు కోవర్ట్లు వచ్చి, వైసీపీ నాయకులు వచ్చి తెలుగుదేశంలో కండవా వేసుకుని చేరి ఇది అంతా చేస్తున్నారని ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులతోటి అధికారులతోటి మాట్లాడుతూ పూర్తిగా నకిలీ మద్యం ఒక ఫ్యాక్టరీ పెట్టి గోడౌన్లు పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా నకిలీ మద్యం మరణాల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టండి,
వైసీపీ ముఖ్యంగా ప్రజలను మిస్లీడ్ చేస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడడం అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఆ తర్వాత ఈ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో గోడౌన్ సీజ్ చేసినప్పుడు ఆ గోడౌన్ యజమాని జనార్దన్ రావు ఒక వీడియో పెట్టాడు, సెల్ఫీ వీడియో. దీంట్లో ఎవరికి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధం లేదు అని. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ముందుగానే తెలుగుదేశం నాయకులకి సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది? ఆయన ఏమన్నా టీడీపీ వైసీపీ నాయకుడా? కాదు కదా. సో ఈ ఏంటంటే డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్ని ఈ నేరం నుంచి వాళ్ళు తప్పుకొని ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి మద్యం ప్రభుత్వ దుకాణాలకు అందింది. ప్రభుత్వ దుకాణాలే ఆ మద్యాన్ని అమ్మాయి ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసి ప్రతి లిక్కర్ షాప్ దగ్గర కూడా జనం అక్కడే కూర్చొని తాగుతున్నారు. గతంలో ప్రభుత్వ దుకాణం దగ్గర కొనుక్కొని ఇంటికెళ్ళి తాగేవాళ్ళు, లేకపోతే ఎక్కడో దూరంగా వెళ్ళి తాగేవాళ్ళు. ఇప్పుడు ఏమక్కర్లేదు, ఆ లిక్కర్ షాప్ పక్కనే తాగుతున్నారు కూర్చొని. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే బెల్ట్ షాపులు, ఇవి కాకుండా బెల్ట్ షాపులు ఇప్పుడు సమస్య కాదు. వాళ్ళు ఈనాడు వాళ్ళు స్టేట్ లెవెల్ పేజీలోనే ఒక రకంగాను, అక్కడ లోకల్ పేజీలో ఇంకో రకంగా రాస్తున్నారనేది జనరల్గా అందరికీ అర్థమవుతాను. ఒక తంబళ్లపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయట. 1000 బెల్ట్ షాపులకి వీళ్ళు నకిలీ మద్యం సరఫరా చేశారా లేదా? అక్కడ ఎన్ని వేల మంది తాగుంటారు ఆ స్పిరిట్? అట్లాగే ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర దొరికింది. సో ఇన్ని వేల మంది దొరికితే ఆ రోజుల్లో ఏమీ లేకుండా కూడా 30,000 మంది చనిపోయారని ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు కుట్రట్టాడేమిటి? ఎట్లా జరిగిందో వైద్య పరీక్షలు చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అని చెప్పాల్సిన ఆయన ఇదంతా మద్యం నకిలీ అని ప్రచారం చేస్తారా అంటే మరి ఇటువంటిప్పుడు కదా అసలు ప్రచారం చేయాల్సిందే ఇప్పుడు కదా. అయ్యా మీరు మద్యం నకిలీ తాగారా, ఒరిజినల్ తాగారో చెక్ చేసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అండి. ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత తీసుకొని దీనికి ఈ మద్యం వ్యాపారానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చర్యలు తీసుకోవాలి. జస్ట్ ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అంటే సరిపోదండి. పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎవరిని సస్పెండ్ చేశావు? వైసీపీ నాయకులనా, టీడీపీ నాయకులనా? అది కదా తేలాల్సింది. సో టీడీపీ నాయకులు లిక్కర్ కల్తీ మద్యానికి ఫ్యాక్టరీ పెట్టి, ఆ ఫ్యాక్టరీ నుంచి గోడౌన్లు పెట్టి, గోడౌన్ల ద్వారా లిక్కర్ షాపులకి, బెల్ట్ షాపులకి, బార్లకి సప్లై చేస్తూ ఉంటే ఏడాదిన్నరగా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకొని మాది తప్పు జరిగింది అని చెప్పుకోవాలి కదా. తర్వాత అలాగే దానికి దీని వెనకుండి నడిపిస్తున్న నాయకులు అందరి పేర్లు, అధికారులు బయటికి తీసుకురావాలి కదా. ఇవన్నీ జరగాలి. ఇది మొత్తం దందా అంతా కూడా టీడీపీ నాయకత్వంలోనే జరుగుతుంది అని ప్రచారం అవుతూ ఉంటే దాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ వారం రోజులుగా చూస్తున్నాయన్నీ కూడా ప్రజలకు తెలుసు. రైట్. ధర్మశ్రీ గారు చెప్పండి, ఏమిటి రాజకీయ కుట్రని మెల్లగా డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? సూత్రధారులు, పాత్రధారులు ఇవందరినీ మారిపోతుంటారా? మరి అసలు నకిలీకి మద్యం అని ప్రచారం చేయకూడదా? నా అభిప్రాయం అయితే ఇప్పుడు ప్రతి మండలంలోనూ, ప్రతి ఊళ్ళో మద్యం తాగే వాళ్ళందరినీ టెస్టులు చేసి ఎవరు నకిలీ మద్యం తాగారా, ఒరిజినల్ మద్యం తాగారా అనేది చూడాల్సిన అవసరం ఉందా లేదా? వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి అంటారండి. మరి గతంలో ఏ ఆధారాలు ఉన్నాయని 30,000 మంది చనిపోయారు నాసిరకం మద్యం తాగి అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఇట్లా మాట్లాడొచ్చా? సార్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 49,000 బెల్ట్ షాపులన్నీ కూడా తీయించేసి ఒక టైం అంటూ ఒకటి మంచి టైం కేటాయించి అడ్డగోలుగా ఎవరు కూడా ఎక్కడ కూడా మళ్ళీ ఏంటంటే వెనకాతలు ఉన్నటువంటి ఎక్కడైతే రూమ్స్ ఉంటాయో వైన్ షాపుల పక్కన ఉన్నటువంటి రూమ్స్, స్ట్రాంగ్ రూమ్స్ కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేయించి ఒక పద్ధతి ప్రకారం
క్వాలిటీతో నాణ్యమైనటువంటి మందుకు ఎడిట్ అయిపోయినటువంటి వాళ్ళ కోసం నాణ్యమైనటువంటి మందు అందిస్తే ఆ రోజు ఊకదంపులతో 30,000 మంది చనిపోయారని పవన్ కళ్యాణ్ అయితే జుత్తులు ఎగరేసుకొని జుత్తు పీక్ తీసుకొని రకరకాలుగా మా మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఈ రోజు చెప్తున్నా సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 16 మాసాలు కూడా కల్తీతో ప్రతిదీ కల్తీ పని చేసుకుంటూ కూడా సామాన్యుల జీవితాలు పోతున్నాయి సార్. అక్కడ ఏంటంటే అక్కడ ఎక్కడైతే లిక్కర్ షాపులు ఉన్నాయి, లిక్కర్ షాపుల్లో నిక్కర్లు కూడా ఊడిపోయి ఉన్నటువంటి స్టిక్కర్లు ఏమో ఆ షాపుల మీద స్టిక్కర్లు కూడా మార్చేసి కల్తీ మందు అమ్ముతున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. చాలా మంది ఈరోజు ఇక్కడ దీనివల్ల నాశనం అయిపోతున్నటువంటి జీవితాలు పేదవాళ్ళు సార్, మధ్యతరగతి కుటుంబీకులు, సామాన్యులు. అంత ఘోరంగా జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎవరో ఏదో స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకోవడం వేరు, ఇక్కడ ఏంటి కల్తీ మంది అనమాట. ఇది వరకు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళు సారాలు వండేవారు, సారాలు వండి సారాది కొంత ఏదో యూరియా పిండి ఇలాంటివి కలిపి చేసేస్తుండారు అని మేము పటాసది కల్పిస్తుండారు అనేది మేము వినేవాళ్ళము. కానీ ఈరోజు అంత హీనంగా అంత దిగజారిపోయి ఈ తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేము అడుగుతుంటే, మేము నిలదీస్తుంటే మీరు నకిలీ మందులు అమ్మి సామాన్య జీవితాలని పణంగా పెట్టి మీ కమిషన్ కోసం, మీ డబ్బు కోసం, డబ్బు సంపాదించడం జయంగా పెట్టుకొని మీ జేబులు నింపుకోవడం చేస్తున్న ప్రక్రియ తప్పు అని అంటే దానికే మళ్ళీ మా మీద ఇది పైపచ్చి చెయ్యలేదనడం కాదు, ఇది వైసీపీ నుంచి ఉంది అట. ఇది ఎంత ఘోరం అండి. వైసీపీ ఆ రోజు ఏంటంటే బ్రేవరేజ్ నుంచి ఎప్పుడు కూడా మేము మందు అనేది ఏంటంటే ప్రభుత్వమే ఆ రోజు నడిపింది. ఒక్క కేసు కానీ ఒక సామాన్యుడు కానీ ఇదేనే చూపించమనండి. కానీ ఈ రోజేమో మేము అడుగుతుంటే ఇంకా చిన్న వాళ్ళ మీద కేసులు బనాయించేసి పెద్దవాళ్ళని రాబందులు ఎవరైతే ఉన్నారో, దీని వెనకాతలైన పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఈ రోజు చెప్తున్న జయచంద్ర రెడ్డి అనే వాడే కాదు, వెనకాతల ఆ జయచంద్ర రెడ్డిని కూడా చూపిస్తూ వెనకాతల ఇంకా జయచంద్ర రెడ్డితో పాటు చాలా మంది బడా నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కేసులు రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. లేకపోతే ఎంతమంది పోతున్నారు సార్. ఇంకా మీకు రిజిస్టర్ అయ్యి బయటకు వస్తున్నటువంటి కొన్ని విషయాలే, కానీ ఇంకా తెలియకుండా గ్రామాల్లో చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, చనిపోతున్నారు కూడా. నకిలీ మద్యాన్ని మీరు ప్రచారం చేయకూడదు కదా సార్. హలో, నకిలీ మద్యాన్ని ప్రచారం చేయకూడదు కదా, చేస్తే అది కుట్ర అంటున్నాడు చంద్రబాబు గారు. వాళ్ళ బయటికి లాగవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఎంత బడా నాయకులు కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు జరుగుతున్నటువంటి దందాలో ఉన్నటువంటి ఆ పెద్దలందరినీ కూడా ఈ చట్టాలు ఎక్కించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళేమో కేసులు వాళ్ళ మీద కేసులు ఎట్టి పరిస్థితులు కట్టాలనేదే మా డిమాండ్ సార్. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ప్రభుత్వం వారు కానీ ఎవరికి వారు కానీ ఈ బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే ఈ మెడికల్ షాపుల్లో కూడా ఎక్కడైనా ఇట్లాంటి ఎంటర్ అయినాయా? ఇప్పుడు మెడికల్ షాపులు అంటున్నాను, ఈ వైన్ షాపులు నడిపే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళే ఈ దందా నడుపుతున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ఏ మేరకు భంగం కలిగింది? ఈ ఏడాదిన్నర కాలంలో ఎంతమంది స్పిరిట్ తాగారు, ఈ స్పిరిట్తో కూడినటువంటి మద్యం తాగారు? దీన్ని విచారించి దీనికి సరే ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి మీద కేసు పెడతారు అనేది సంగతి పక్కన పెడితే, కనీసం ప్రజల ఆరోగ్యం మీద ఇప్పుడు కన్సర్న్ ఉండవలసినటువంటి ప్రభుత్వం రాజకీయ కుట్రనో, వైసీపీ వాళ్ళు నకిలీ మద్యాన్ని ప్రచారం చేస్తున్నారనో, అంటే మీకు ఆదాయం తగ్గిపోద్దనే భయంతో చెబుతున్నారా? లేకపోతే నిజంగా ప్రజల ఆరోగ్యం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎక్కడికెక్కడ ఆరోగ్య శిబిరాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ మద్యం తాగే వాళ్ళందరికీ చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ధర్మశ్రీ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు సార్? కూటమి నాయకులు ఉన్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది. వాళ్ళే టీడీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి బోల్డ్ నిఘా సంస్థలు ఉంటాయి, వాళ్ళ చేతిలో బ్రహ్మాండమైనటువంటి అన్ని వ్యవస్థలు ఉంటాయి. ఇమీడియట్ గా ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది సార్. ఆ ప్రజల ప్రాణాలు కాపాడడం ఎందువల్ల? నకిలీ మందు తాగి ఎంతో మంది ప్రాణాలు హరించేస్తున్నారు కాబట్టి. హరించే నాయకులు వీళ్ళైనా కాపాడవలసిన బాధ్యత తెలుగుదేశం నాయకులకు ఉంది కదా. ముఖ్యంగా చంద్రబాబుకి కానీ, అక్కడ లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి 100% మీరు బాధ్యత తీసుకోవాలి కదా. దీని బాధ్యులు మీరు.
బాధ్యులు మీరు కాబట్టి మీ తాలూకా అడ్రస్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దీని వెనకాల ఉన్నటువంటి కర్తలు మూలకర్తలు అందరూ కూడా బయటపడిపోతారని దీంతో మీరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు తప్ప సామాన్యుల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. స్పిరిట్ దాగి ఎంతో మంది పోతున్నారు. ఈ రోజు అంటే మీరే పెట్టారండి కదా కోవట్లు తక్షణమే హెల్త్ దీని వాళ్ళు పంపించి ఇమీడియట్ గా దీని మీద పరిశోధన చేయించి అది ఎక్కడుందో ఆ కల్తీ ఎక్కడ జరుగుతుందో జరిగిందన్న అంతటిని కూడా ఐడెంటిఫై చేయవలసిన గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందండి. అంచేత ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు తక్షణం చేయకపోతే ఇంకా లక్షలాది మంది చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. రైట్. మన గోపి గారు మీరు చెప్పండి, నిజంగానే ప్రతి ఊళ్ళో మద్యం ఎక్కడెక్కడైతే అమ్ముతారో అక్కడ షాపుల దగ్గర వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ కల్తీ మద్యం ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియని పరిస్థితి. మొన్న మధ్య అక్కడ అనకాపల్లి దగ్గర ఒక చోట పాలకొల్లు ఇట్లా కొన్ని చోట్ల పట్టుకున్నారు కదా. సో ఈ పరిస్థితిలో అసలు ఈ బెల్ట్ షాపుల్లోకి ఎట్లా వెళ్ళిందో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఏడాదిన్నరగా ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో తెలీదు. సో పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందా లేదా? రెండు, ఈ తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశంలో వైసీపీ కోవట్లు ఉన్నారని చెప్పి చంద్రబాబు గారిని అవమానించడమే కదా, ఆయన తెలీదా? ఆయన సమర్థుడు కాదా ఎల్లో మీడియా రాస్తే మాత్రం? సార్ కొమ్మినేని గారు, ఈ గోడౌన్లు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లలోకి అన్ని లిక్కర్ షాపుల్లోకి అన్ని బెల్ట్ షాపుల్లోకి ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేసేసారండి. గత 16 నెలల్లో వీళ్ళు చేసిన పని అది. సో ఇప్పుడు ఈ నకిలీ మద్యం ఈ బ్రాండ్లన్నీ కూడా ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎక్సైజ్ అధికారులు ప్రతి గ్రామానికి, ప్రతి బారు, ప్రతి లిక్కర్ షాపు, ప్రతి బెల్ట్ షాపుని చెక్ చేసి నకిలీ మద్యం ఏది, అసలైన మద్యం ఏది అనేది బయటికి తీయాల్సిన అవసరం ఉంది. నకిలీ మద్యాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యాన్ని తాగిన ప్రజలకి వైద్య సదుపాయాలు అందించి చెక్ చేసి మెడికల్ చెకప్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం, కోవట్లు అంటే సార్ దేశంలో అత్యంత సీనియర్ రాజకీయవేత్త నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి కోవట్లు ఎవరో తన మనుషులు ఎవరో తెలియదా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేరారు, ఆయన కండవాలు వేశారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఆయన తంబళపల్లి ఆయన జయచంద్రారెడ్డి అయితే కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. సో ఈ జనార్దన్ రావు కూడా ఫండ్స్ కూడా ఇచ్చారట. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కోసం ఫండ్స్ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు టీడీపీలో చేరిన వైసీపీ కోవట్లా కనపట్టలేదా? అది అంతా కూడా వాళ్ళు అంటే ఎల్లో మీడియా ఏం చేస్తుందంటే ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడికి పాపం కోవట్లు ఎవరో తన మనుషులు ఎవరో తెలియదని ఆయనకున్న రాజకీయ అనుభవం కంటే ఇవాటికి కూడా ఈ ఎల్లో మీడియా అనుభవం చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కోవట్లు చంద్రబాబు గారిని అవమానించినట్లే కదా. కాదు, చంద్రబాబు గారి సామర్థ్యాన్ని ఎల్లో మీడియా అవమానించినట్లే కదా. అవును అవును అవును. అదే చంద్రబాబు గారిని కాపాడే ప్రయత్నంలో ఆయన సామర్థ్యాన్ని ఎల్లో మీడియా అవమానిస్తోంది. ఆయనకి తెలియకుండా చేరిపోతున్నారు అని, ఆయన తెలియకుండా జరుగుతున్నాయని. ఏమి లేదండి, అన్ని ఆయనకి తెలుసు. ఆయన ఏమి చిన్న నాయకుడు కాదు, నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఎన్నో ఎత్తులు వేసిన నాయకుడు ఆయన. రైట్. ధారా గోపి గారు, కరణం ధర్మశ్రీ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.